హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు అంటూ రావడం అయితే జరిగింది. అయితే మరి దేశంలో అత్యధికంగా ఆస్తులు ఎవరికి ఉన్నాయి, తక్కువగా ఎవరికి ఉన్నాయి, ఏ సీఎంలు మొదటి స్థానంలో ఉన్నారు, చివరి స్థానంలో ఎవరు ఉన్నారో పూర్తిగా తెలుసుకుందాం మనం. అయితే మరి దేశంలో ధనిక సీఎం ఎవరు అంటే మనకు సీఎం చంద్రబాబు అన్నట్టు. సీఎం చంద్రబాబు తెలుసుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మన సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తి ఆట ఎంత అంటే 931 కోట్లు అన్నమాట. సో మరి అతి తక్కువ ఆస్తి విలువలు కలిగిన సీఎం ఎవరని చూస్తే మనకు మమతా బెనర్జీ ఉంది కదా. ఈ యొక్క మమతా బెనర్జీ యొక్క ఆస్తి కేవలం 15 లక్షలే అన్నమాట, చాలా తక్కువ కదా. అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ అంటే ఏడిఆర్ అని పేర్కొన్నదన్నమాట నివేదిక ప్రకారం. అయితే దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన నివేదికను సోమవారం నాడు ఏడిఆర్ విడుదలైతే చేయడం జరిగింది కదా. అయితే ఇందులో చంద్రబాబు నాయుడుకు అత్యధికంగా అంటే 931 కోట్ల ఆస్తి ఉన్నట్లు ఈ నివేదిక అయితే పేర్కొందన్నమాట. అయితే ఈ యొక్క 31 ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి కలిపి 1,630 కోట్లు ఉందని, వీరందరి ఆస్తి కలిపితే సగటున 52.59 కోట్లు ఉన్నట్టు ఈ నివేదిక అయితే పేర్కొందన్నట్లు. అయితే సీఎంల సగటు ఆదాయం ఏడాదికి 13,64,310. ఇది దేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు అధికమని చెప్పింది. అలాగే ముఖ్యమంత్రులందరిలో తక్కువ ఆస్తి ఎవరికంటే పశ్చిమ బెంగాల్ సీఎం ఉన్నారు కదా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నమాట. ఆమెకు కేవలం 15 లక్షలు మాత్రమే. అయితే మరి ఈ యొక్క ధనిక ముఖ్యమంత్రుల వారి ఆస్తుల యొక్క ముఖ్యమంత్రులు తెలుసుకుందాం. అంటే మొదటి స్థానంలో ఎవరున్నారు ఎక్కువగా ఆస్తుంటే, మొదటి స్థానంలో అయితే చంద్రబాబు నాయుడు ఉన్నాడన్నమాట. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. ఎన్ని కోట్లు అంటే ఆస్తి వివరాలు 931 కోట్లుగానే ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి పేమా ఖండు, ఇతనికి 332 కోట్లు ఉన్నట్లు తెలిసింది. అలాగే కర్ణాటక చెందిన సిద్ధారామయ్య, ఇతను 51 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాడనమాట. అయితే మరి తక్కువ ఆస్తుల వివరాల గురించి మనం చూసుకుంటే ఎవరికి ఉన్నాయి అంటే మమతా బెనర్జీ ఉంది కదా, ఈమె ఇక్కడ పశ్చిమ బెంగాల్ అనమాట. పశ్చిమ బెంగాల్ సంబంధించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేవలం 15 లక్షలు మాత్రమే ఉన్నాయట ఈమె ఆస్తి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒమర్ అబ్దుల్లాకు 55 లక్షలు ఉండడం జరిగింది. నెక్స్ట్ కేరళ పినరయి విజయ్ ఉన్నాడు కదా, పినరయి విజయన్కి 1.18 లక్షలు అయితే 1.18 కోట్లు అయితే ఉండడం జరిగిందన్నమాట. అయితే మరి అందరినీ చూసే మరి తెలంగాణ రాష్ట్ర సీఎం ఇప్పుడు ఎవరు, రేవంత్ రెడ్డి. మరి అతని ఆస్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. మరి దేశంలో సంపన్న ముఖ్యమంత్రులు మొదటి స్థానంలో చంద్రబాబు ఉంటే, మరి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో స్థానంలో ఉన్నారంటే 7వ స్థానంలో అయితే నిలవడం జరిగిందన్నమాట. అయితే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి పేట ఎంత 30.4 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక అయితే తెలిపింది. చూశారు కదా, మొదటి స్థానంలో ఎవరున్నారు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం. 7వ స్థానంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అత్యధికంగా ఉన్నది చంద్రబాబు నాయుడు. అతి తక్కువగా ఉన్నది ఆస్తుల వివరాలు అంటే మమతా బెనర్జీ, ఈమె పశ్చిమ బెంగాల్ చెందిన సీఎం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C60 అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ప్రయోగాన్ని ఎక్కడి నుంచి చేశారు, శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ యొక్క పిఎస్ఎల్వి C60ని నింగిలోకి అయితే దూసుకెళ్లడం జరిగింది అన్నట్టు నిన్న రాత్రి. పిఎస్ఎల్వి C60 చేజర్ టార్గెట్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టనుందన్నమాట ఇది. అయితే ఈ 2 ఉపగ్రహాల బరువు ఎంత అంట, 440 కిలోమీటర్లు అంట. అయితే ఈ 2 ఉపగ్రహాలను అంతరిక్షంలోనే డాకింగ్ అన్డాకింగ్ చేసేలా ప్రయోగాన్ని చేపట్టారు. అయితే వృత్తాకార కక్షలో 2 ఉపగ్రహాలను ఏకకాలంలో డాకింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం కూడా చేశారు. అయితే ఈ యొక్క భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ యొక్క డాకింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే చంద్రుడిపై వ్యోమగామిని దించి అక్కడి మట్టిని తీసుకురావడానికి ఈ ప్రక్రియ అయితే చాలా అవసరం అన్నమాట. సో ఎప్పుడు ఇది పిఎస్ఎల్వి C60 అన్నమాట ప్రయోగించబడింది నింగిలోకి. ఎప్పుడు నిన్నటి రోజున డిసెంబర్ 30, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రేపటికి ప్రపంచ జనాభా 809 కోట్లు అంటూ రావడం జరిగింది. రేపటికి అంటే రేపు 2025 కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం కదా. జనవరి 1, 2025 నాటికంట రేపటికి అంటే ప్రపంచ జనాభా మొత్తం ఎంత 809 కోట్లకైతే చేరబోతుంది. అయితే మరి 2024లో 7.1 కోట్లుగా పెరిగిన ప్రపంచ జనాభా మరి ఈ న్యూ ఇయర్ నాటికి అమెరికా జనాభా 34.1 కోట్లుగా అయితే పెరిగింది అన్నట్లు. అయితే అమెరికా సెన్సస్ బ్యూరో ఇది నివేదిక అంచనా ప్రకారం చూస్తే మనకు ఈ ఏడాది 2024 ప్రపంచ జనాభా ఎంత 7.1 కోట్లుగా అయితే పెరిగి కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని సోమవారం విడుదలైన అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసిందన్నమాట. అయితే 2023తో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గి 0.9% నమోదైందన్నట్లు.
అయితే ఈ యొక్క 2025 జనవరిలో ప్రపంచ జనాభా ఎంత 7.5 కోట్లు పెరుగుతుందని, ప్రతి సెకండ్కు 4.2 జననాలు అలాగే 2.0 మరణాలు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతాయని ఈ నివేదిక అయితే అంచనా వేస్తుందన్నట్లు. అయితే మరి ఈ 2024లో అమెరికా జనాభా ఎంత 26 లక్షలు పెరిగింది. అలాగే కొత్త సంవత్సరం నాటికి అమెరికా జనాభా ఎంత 34.1 కోట్లకు అయితే చేరుతుందని ఈ యొక్క సెన్సెస్ బ్యూరో అంచనా అయితే వేయడం జరిగింది అన్నట్లు. అయితే మరి 2025 జనవరిలో అమెరికా ప్రతి 9 సెకండ్లకు ఒక జననం, అంటే అమెరికాలో ప్రతి సెకండ్కు 9 మంది జన్మిస్తారు. అలాగే ప్రతి 9.4 సెకండ్లకు ఒక మరణం కూడా ఉంటుందని అంచనా వేసింది. అయితే ప్రతి 23.2 సెకండ్లకు అమెరికా జనాభాకు ఒక అంతర్జాతీయ వలస జత అవుతుందని నివేదిక తెలపడం జరిగింది అన్నట్లు. అయితే జననాలు మరియు మరణాలు, అంతర్జాతీయ వలసలు ఈ యొక్క అన్ని కలిపి అమెరికా జనాభాలో ప్రతి 21.2 సెకండ్లకు ఒక వ్యక్తి పెరుగుదల ఉంటుందని పేర్కొన్నది. అయితే 2020 దశాంకంలో అమెరికా జనాభా దాదాపు ఎంతంట 97 లక్షలు పెరిగింది. అయితే పెరుగుదల రేటు 2.9% ఉంది. అదే 2010లో చూసుకుంటే అమెరికా జనాభా పెరుగుదల 7.4% ఉందన్నట్లు. 1930లో చూసుకుంటే ఇదే అత్యంత తక్కువ శాతంగా పెరుగుదల అన్నమాట. సో మనకి ఇప్పుడు 2025 జనవరి 1కి 809 కోట్లు ఉండబోతుంది అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆఫ్ఘన్లో కిటికీలపై నిషేధం అంటూ రావడం జరిగింది. అయితే ఆఫ్ఘన్లో తాలిబాన్ల ప్రభుత్వం ఏం చేసిందంట, కిటికీలపై కూడా నిషేధం విధించడం జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం బాలికలు మహిళల రక్షణ కోసం ఇండ్లలో కిటికీలపై నిషేధం అయితే విధించింది. కొత్తగా నిర్మించే ఇండ్లకు కిటికీలను ఏర్పాటు చేయరాదని ఆదేశించింది అన్నట్లు. అయితే ఇప్పటికే ఉన్న ఇండ్లలోని కిటికీలను కూడా మూసివేసేలా ఆ యొక్క యజమానులను ప్రోత్సహించాలని అధికారులు అయితే చెప్పింది. మహిళలు సంచరించే వంటగది, పేరు, బావి, ఇతర ప్రదేశాలు పొరిగింట్లో నుంచి కనిపించకుండా జాగ్రత్త వహించాలని తెలిపింది. అంటే కిటికీలు తీసి కనపడతారు కదా బయటికి, అట్లా కనబడకుండా మొత్తం మూసివేయాలి, మహిళలు అనేది బయట ఎవరు కనిపించకూడదని అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆ ప్రభుత్వం. విదేశీ ఎన్జిఓలు మహిళల నియామకాలను నిషేధించినట్లు ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక మంత్రి ఎక్స్లో అయితే పోస్టు చేయడం జరిగింది. అయితే ఈ ఆదేశాలను ఉల్లంఘించే సంస్థలపై లైసెన్సులను రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. ఇటీవల కిటికీల నిషేధం ఏ ఒక్క ప్రభుత్వం ఎక్కడ ఏ దేశంలో తీసుకురావడం నిషేధించడం జరిగిందంటే ఆఫ్ఘనిస్తాన్లో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రామసుబ్రమణియన్ అంటూ రావడం జరిగింది. అయితే జాతీయ మానవ హక్కుల సంఘానికి యొక్క చైర్పర్సన్గా ఎవరంట, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ సోమవారం నాడు బాధ్యతలైతే స్వీకరించారు. ఢిల్లీలోని మానవాధికార్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి సంఘం సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారన్నమాట. వారికి గత వారం ఎన్హెచ్ఆర్సీ సభ్యుడిగా నియమితులైన ప్రియాంక్ ఖనోంగో స్వాగతం కూడా పలికారు. ఈ సందర్భంగా జస్టిస్ రామసుబ్రమణ్యన్ మాట్లాడుతూ దేశ సాంస్కృతిక పరంపరలో మానవ హక్కులు విడదీయరాని భాగంగా ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల భావన రాకముందే మన దేశంలో వాటిని పాటిస్తున్నామని కూడా తెలిపారు. అలాగే ఈ హక్కులను ప్రోత్సహించేందుకు, రక్షించేందుకు సమిష్ట కృషి అవసరమన్నారు. రామసుబ్రమణ్యం నూతన చైర్పర్సన్గా ఎంపిక చేసినట్లు ఎన్హెచ్ఆర్సీ ఈ నెల 23న ఒక ప్రకటన తెలిపింది కదా. అయితే నిన్నటి రోజున అయితే ఆయన నియమితులయ్యారు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లడఖ్లో శివాజీ విగ్రహం అంటూ రావడం అయితే జరిగింది. అయితే తూర్పు లడఖ్ ఉంటుంది కదా, ఈ యొక్క తూర్పు లడఖ్ సెక్టార్లోని వాస్తవాధీన రేఖ సమీపంలో పోంగాంగ్ సరస్సు ఒడ్డున సముద్ర మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో 30 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం అయితే ఆవిష్కరించిందనమాట. అయితే ఈ విగ్రహం సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని గుర్తించేందుకు ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే శివాజీ సైనిక పరాక్రమం, పరిపాలనా నైపుణ్యాలను, న్యాయమైన సమానత్వ సమాజాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలకు కీర్తిగా అంచారన్నమాట. అయితే ఇటీవల డెమోచోక్, డెపాంగ్ ప్రాంతాల నుంచి భారత్, చైనా తమ సైన్యాలను ఉపసంహరించుకున్నాయి కదా. అయితే దీంతో 4 ఏళ్లన్నర నుంచి ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణానికి కూడా తెరపడిపోయింది. ఎక్కడ ఇది శివాజీ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే లడఖ్లో, తూర్పు లడఖ్లో ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఇది మన పాంగాంగ్ సరస్సు ఉంటుంది కదా, ఈ యొక్క సముద్రం ఒడ్డున మట్టానికి 14,300 అడుగుల ఎత్తులో 30 అడుగుల ఎత్తైన ఛత్రపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎంత అడుగులు? 30 అడుగులు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అంటూ రావడం జరిగింది. సూర్యకిరణ్ అని పేరు వినగానే మీకు గుర్తు రావాల్సింది భారత్, నేపాల్ ఈ 2 దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్ అనమాట. ఒకే ఎక్సర్సైజ్ సూర్యకిరణ్, గుర్తుపెట్టుకోండి. అయితే భారత్, నేపాల్ మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు సూర్యకిరణ్ ఎన్నో ఎడిషన్, ఇది 18వ ఎడిషన్ అన్నమాట. ఈ యొక్క 18వ ఎడిషన్ 2024లో డిసెంబర్ 31 నుంచి, అంటే ఈ రోజు నుంచి 2025 జనవరి 13 వరకు ఎక్కడ నేపాల్లోని ఉంటుందిగా, నేపాల్లోని
సల్జర్ డీమ్లో జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు 334 మంది సిబ్బందితో కూడిన మన భారత సైన్యం వెళ్ళిందన్నమాట అక్కడికి. అయితే ఇరు దేశాల్లో వంతుల వారీగా నిర్వహించే వార్షిక శిక్షణ కార్యక్రమం ఇండియన్ ఆర్మీ కంటింజెన్స్ తరపున ఒకటో గుర్ఖా రైఫిల్స్ బెటాలియన్ నాయకత్వం వహిస్తుండగా నేపాల్ ఆర్మీ కంటింజెన్స్ శ్రీజంగ్ బెటాలియన్ ప్రాతినిధ్యం వహిస్తుందన్నమాట. అయితే ఈ యొక్క యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ చార్టర్ ప్రకారం మానవతా సహాయం అందిపుచ్చుకోవడం, విపత్తుల సమయంలో ఉపశమన చర్యలు చేపట్టడం, జంగిల్ వార్ఫేర్లో పరస్పర చర్యలు మెరుగుపరచడం, పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను ఎదుర్కోవడం మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ప్రధాన లక్ష్యం. అంటే ఏమిటంటే ఏమైనా మనకు విపత్తులు వచ్చాయనుకో, అంటే సడన్గా ఇప్పుడు సునామీ లాంటివి, భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు అందరూ నిరుపేదలు అట్లా అయిపోతారు కదా, చిల్ల అప్పుడు వాళ్ళకి సహాయం అందించడానికి, అలాగే ఇప్పుడు కొండల మీద పర్వతాల మీద ఉగ్రవాదులు ఉన్నాక వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఈ యొక్క శిక్షణ అన్నమాట వీళ్ళు ఎక్సర్సైజ్ నిర్వహిస్తారన్నమాట ఈ యొక్క భారత్ నేపాల్. అయితే ఈ ఎక్సర్సైజ్ ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సాంస్కృతిక ద్వైపాక్షిక సంబంధాలను పెంచుకునేందుకు, రక్షణ రంగంలో సహకరించుకునేందుకు కూడా దోహదపడుతుందని తెలిపారు. మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ ఎన్నో ఎడిషన్ అని అడిగితే గుర్తుపెట్టుకోండి, 18వ ఎడిషన్. ఇది ఏ తేదీన ప్రారంభమవుతుందంటే డిసెంబర్ 31, 2024. మరి ఏ తేదీన పూర్తి అవుతుందంటే 2025 జనవరి 13 పూర్తవుతుంది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గంటకు 450 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ యొక్క రైలు అంటూ రావడం జరిగింది. ఇది అత్యాధునిక రైలును ఆవిష్కరించింది ఏ దేశము? చైనా అన్నమాట. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే కొత్త బుల్లెట్ రైలును చైనా ఆదివారం నాడు ఆవిష్కరించిందన్నమాట. ఈ రైలు ప్రయోగ పరీక్షలో గంటకెంత 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. దీనిని CR-450గా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రస్తుతం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసి CR-400 మోడల్ కంటే అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. అయితే దీంతో 4 గంటలు పట్టే బీజింగ్ షాంఘై ప్రయాణాన్ని కొత్త రైలు కేవలం 2.5 గంటల్లోనే పూర్తి చేసుకోవచ్చు. ఎందుకంటే 450 కిలోమీటర్లుగా అంత వేగంతో వెళ్తుంది కాబట్టి తొందరగానే వెళ్తుంది. కొత్త రైలు బరువు చాలా తక్కువ ఉంటుందని, 20% తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇటీవల 450 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ రైలు ఏ దేశంలో వచ్చిందంటే చైనా దేశంలోనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రానికి FDIల వెల్లువ అంటూ రావడం అయితే జరిగింది. అయితే గతం కంటే 33% వృద్ధి అయితే లభించింది. దేశవ్యాప్తంగా మన తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది, 6వ స్థానంలో అయితే నిలవడం జరిగిందన్నమాట. అయితే రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ యొక్క FDIలో ప్రభావంగా అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. మరి 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ల మధ్య కాలంలో ఈ 6 నెలల్లో రాష్ట్రానికి ఎంత 12,864 కోట్ల FDIలు వచ్చాయి. అదే గత ఏడాది ఈ వ్యవధిలో చూసుకుంటే 9,679 కోట్లు పెట్టుబడులు రాగా ఈ ఏడాదిలో 3,185 కోట్లు ఎక్కువగా వచ్చాయన్నమాట. సో 33% వృద్ధి నమోదైందిగా మనకు. అయితే తెలంగాణ ఎన్నో స్థానంలో 6వ స్థానంలో నిలవడం అయితే జరిగింది కదా. అయితే ఈ యొక్క కేంద్ర పరిశ్రమలు అంతర్గత వాణిజ్య విభాగం విడుదల చేసిన జాబితా ప్రకారం చూస్తే మరి ఈ 6 నెలల్లో పెట్టుబడులను పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ దేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది? 6వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. మరి మొదటి స్థానంలో మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు మొదటి 5 స్థానంలో నిలిచాయి. ఏంటి మనకు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు మొదటి 5 స్థానంలో నిలిస్తే 6వ స్థానంలో తెలంగాణ నిలవడం జరిగిందన్నమాట. రాష్ట్రానికి వచ్చిన మొత్తం FDIలలో దాదాపు 93% హైదరాబాద్లోనే పెట్టుబడులు అయితే పెట్టాయన్నమాట. మొత్తం ఇక్కడే హైదరాబాద్లో. రాష్ట్ర రాజధానిలో 11,970 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 680.5 కోట్లు, మహబూబ్ నగర్లో 116.7 కోట్లు, మెదక్లో 96.99 కోట్లు పెట్టుబడులు పెట్టారు. తెలంగాణలో పెట్టుబడులు నిరంతరంగా కొనసాగుతాయని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క లెక్కల నిదర్శనమని విశ్లేషకులు అయితే పేర్కొంటున్నారు అన్నమాట. ఈ రాష్ట్రానికి ఈ FDIల వెలువలో మన తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది, 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో ఢిల్లీ, 5వ స్థానంలో తమిళనాడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే CRPF డీజీగా బాధ్యతలు చేపట్టనున్న వితుల్ కుమార్ అంటూ రావడం జరిగింది. ఈ యొక్క CRPF డైరెక్టర్ జనరల్ అంటే డీజీ అన్నమాట. సీనియర్ IPS అధికారి అయిన వితుల్ కుమార్ బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. ప్రస్తుతం CRPF డీజీగా ఎవరున్నారు? అనీస్ దయాల్ సింగ్ ఉన్నారు కదా. అయితే మంగళవారం నాడు పదవి విరమణ చేయబోతున్నారు, అంటే ఈ రోజు అన్నమాట. సో అనంతరం ఆ బాధ్యతలను వితుల్ కుమార్ స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్రం హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రెగ్యులర్ డీజీని నియమించే వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వితుల్ కుమార్ ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. 1993 IPS బ్యాచ్ ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన వితుల్ కుమార్ ప్రస్తుతం CRPF ప్రత్యేక డీజీగా అయితే ఉన్నారు.
నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అమెరికా స్పీకర్ అభ్యర్థిగా మైక్ జాన్స్ అంటూ రావడం అయితే జరిగింది. ఎంపిక చేసిన డొనాల్డ్ ట్రంప్. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమైందంటే సోమవారం నాడు రిపబ్లికన్ పార్టీ తరపున హౌస్ స్పీకర్ అభ్యర్థిగా మైక్ జాన్సన్ను అయితే ఎంపిక చేశారనమాట ట్రంప్. అయితే ఈ మేరకు ఆయన తన సొంత సామాజిక వేదిక ట్రూత్లో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కూడా తాము గెలుపొందబోతున్నామని ట్రంప్ పేర్కొన్నారన్నట్టు. స్పీకర్ పదవికి ఈ వారంలో ఎన్నిక జరగనుంది. అయితే తనను స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై అధ్యక్షుడు ట్రంప్నకు జాన్సన్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. సో అమెరికా స్పీకర్ అభ్యర్థిగా ఎవరు మైక్ జాన్సన్ని ఎంపిక చేశారన్నమాట ట్రంప్. నెక్స్ట్ చూసినట్లయితే సచిన్కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం అంటూ రావడం అయితే జరిగింది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, సచిన్ గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరు కదా. సో ఏమైందంటే ఇక్కడ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఉంటుంది కదా ఎంసీసీ, ఘనంగా అయితే సత్కరించింది అనమాట సచిన్ టెండూల్కర్ని. 1838లో ఏర్పాటైన ఈ ప్రతిష్టాత్మక క్లబ్లో సచిన్కు గౌరవ సభ్యత్వం కూడా అందజేసింది. ఈ యొక్క దిగ్గజాన్ని గౌరవించుకున్నాం, ఆటకు అందించిన అద్భుతమైన సేవలని అభినందిస్తూ ఇచ్చిన గౌరవ క్రికెట్ సభ్యత్వాన్ని సచిన్ అంగీకరించాడు అని ఎంసీసీ పేర్కొందనమాట. ఈ యొక్క మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీజీలో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన రికార్డు సచిన్ పేట ఉంది. అలాగే 5 టెస్టుల్లో 44.90 సగటున 58.69 స్ట్రైక్ రేటుతో సచిన్ 449 పరుగులు సాధించాడు. సో ఇతనికి ఎంసీసీలో గౌరవ సభ్యత్వం అయితే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆహారంపై ఖర్చులో తేడా అంటూ రావడం జరిగింది. అయితే గ్రామీణలో ఆహారానికి 47.04% ఖర్చు చేస్తుంటే మరి పట్టణవాసులు ఏం చేస్తున్నారు, 39.68% కేటాయిస్తున్నారట ఆహారం కోసం. అయితే ఆహారేత అవసరాల కోసం ఇది వరుసగా 52.96%, 60.32%గా ఉంది. 2023లో ఆగస్టు నుంచి 2024 జూలై మధ్య దేశవ్యాప్తంగా చూసుకుంటే 2,61,953 ఇళ్ల నుంచి వివరాలు సేకరించి ఈ నివేదిక అయితే రూపొందించారన్నమాట. ఇందులో ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే 6,306 పట్టణాలలో 4,159గా ఉన్నాయి. అదే తెలంగాణలో గ్రామాల్లో చూస్తే 3,571 గాను, పట్టణాల్లో 3,215 ఇళ్ల నుంచి వివరాలు సేకరించారన్నమాట. అయితే దేశంలో చివరిగా 5% ఉండే కుటుంబాల సగటు నెలవారీ వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 1,677, పట్టణాల్లో 2,376 మేర ఉంది. అత్యంత సంపన్నుల జాబితాలో ఉండే తొలి 5% కుటుంబాల వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 10,137, పట్టణాల్లో 20,310 మేర నమోదైందని తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అత్యధిక తలసరి ఖర్చు ఉన్న రాష్ట్రాల జాబితా ఏందో ఒకసారి మనం చూద్దాం. మొదటగా తెలంగాణ వచ్చేసి చూసుకుంటే అంటే నెలకు పెడుతున్న ఖర్చు అన్నమాట ఇవి రాష్ట్రాలు. మరి తెలంగాణ చూసుకుంటే 8,978 గాను, హర్యానా 8,428 గాను, తమిళనాడు 8,165 గాను, కర్ణాటక 8,076 గాను, కేరళ 7,783 గాను, మహారాష్ట్ర 7,363 గాను, పంజాబ్ 7,359 గాను, ఆంధ్రప్రదేశ్ 7,182 గాను, గుజరాత్ రూపాయలు 7,175 గాను ఉన్నాయి. అదే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ఖర్చుల వివరాల గురించి మనం చూసుకుంటే కేరళలో 6,611 గాను, పంజాబ్లో 5,817 గాను, తమిళనాడులో 5,701 గాను, తెలంగాణలో 5,435 గాను, హర్యానాలో 5,377 గాను, ఆంధ్రప్రదేశ్లో 5,327 గాను, కర్ణాటకలో 4,903 గాను, రాజస్థాన్లో 4,510 గాను, మహారాష్ట్రలో 4,145 గాను, గుజరాత్లో 4,116 గాను ఉన్నాయన్నమాట ఈ ఖర్చులు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన్మోహన్ సింగ్ కి భారతరత్న ఇవ్వాలని రావడం అయితే జరిగింది. కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి తెలంగాణ శాసనసభ ఘనంగా నివాళులైతే అర్పించింది. ఈ నెల 26న కన్ను మూశారు కదా అతను, ఆయనకు నివాళులైతే అర్పించడం జరిగింది. సోమవారం నాడు సభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే సంతానపం తీర్మానం ప్రవేశపెట్టారన్నమాట. అందులో మన్మోహన్ సింగ్ కి దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ ప్రతిపాదించారు. మన్మోహన్ కు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ద్వారా ఆయన చేసిన మేలుకు గుర్తుగా పేరుగా శాశ్వతంగా నిలిచిపోయేలాగా హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో విగ్రహం ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ యొక్క సీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బలపరిచారన్నమాట. భారత భాజపా మజిస్లు సిపిఐ అభ్యర్థులు కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. అలాగే మన్మోహన్ కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతు ఇస్తూనే ఢిల్లీలోని మాజీ ప్రధాని పివి నరసింహారావు ఉన్నారు కదా, స్మారకం ఏర్పాటు చేయాలని కేంద్రానికి కోరాలని భారత సభ్యుడైన కేటీఆర్ కూడా సూచించారన్నమాట. సో మనకు ఎంతోగానో కృషి చేశారు, ప్రత్యేక రాష్ట్రానికి ఎంతో కృషి పడిన మన్మోహన్ సింగ్ కి భారతరత్న ఇవ్వాలని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారన్నమాట. అలాగే కేంద్రానికి కోరుతూ శాసనసభ ఏకగ్రీవ కూడా తీర్మానం చేయడం జరిగింది.
చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.